టు ఆల్, వెల్కమ్ టు ఏపీ టుడే. నిన్న ఈనాడు పత్రికలో ఒక వార్త చూశానండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలలు కూడా కాలేదంట. అనకాపల్లిలో జరిగినటువంటి కెమికల్ విస్ఫోటనానికి తన బాధ్యత లేదంట. అంటే ఎలా ఉందంటే ఇది కేవలం మంచి మాత్రమే తన ఖాతాలో వేసుకోవటం, చెడైతే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. మీరు వచ్చి 3 నెలలే అయింది. సేఫ్టీ ఆడిట్ 3 నెలల సమయం సరిపోదా సేఫ్టీ ఆడిట్ జరపడానికి? పైగా మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? సేఫ్టీ ఆడిట్ జరుపుదామంటే పరిశ్రమలు పారిపోతాయి, అక్కడ ఆ పరిశ్రమలో అదొక్కటే కాదు, ఆ సెజ్లో 100 పరిశ్రమలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ కూడా సేఫ్టీ మెజర్స్ చూడమని అంటే, సేఫ్టీ ఆడిట్ జరిపితే పరిశ్రమలన్నీ పారిపోతాయి. అంటే మీరు ప్రజల ప్రాణాల కన్నా మరి పారిశ్రామికవేత్తలు లేకపోతే మీకు వచ్చేటటువంటి లాభాలను మాత్రమే చూసుకున్నారు అనేది అర్థమవుతుంది కదా. అక్కడ ఎంత దుర్మార్గం అంటే ఇది మే నెల 7వ తేదీ 2020న ఎల్జీ పాలిమర్స్ విశాఖలో జరిగినప్పుడు ఆ రోజున కేవలం 3 ప్రాణాలు పోయినాయి. ఈ రోజున 17 ప్రాణాలు పోయినాయి. 3 ప్రాణాలు పోతే ఒక్కొక్క ప్రాణానికి ₹1 కోటి ఇస్తే మీరు ఎంత హంగామా చేశారు, ఎంత అడావుడి చేశారు? ప్రజలు ట్యాక్స్ కట్టిన సొమ్మును మీ అసమర్థతకి తీసుకెళ్లి పెనాల్టీగా ఇస్తారా? ప్రభుత్వ సొమ్ము మీరు ఎలా ఇస్తారు? కంపెనీల చేత కక్కించాలి అన్నారే, మరి ఇప్పుడు మీరు కంపెనీ చేత ఇప్పించారా? 17 మందికి ₹1 కోటి చొప్పున ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి విధానం అది. అంతకుముందు మీరు ఎప్పుడైనా సరే ఇలా మరణించిన వారికి కనీసం మీ చరిత్రగాని తీసుకుంటే 3 లక్షల మించి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఆ 3 లక్షల రూపాయలు కూడా నానా పాట్లు పడి కొన్ని సంవత్సరాల తర్వాత పాపం వాళ్ళకి బాధితుల కుటుంబాలకు అంది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గంటల వ్యవధిలో ఆ డబ్బుని వాళ్ళకి అందించడాన్ని మీరు తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీరు ఆ రోజు చేసినటువంటి హంగామా ఇప్పటికి కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడేమంటారు మీరు? అసలు నేను వచ్చేంతా కూడా 3 నెలలు కాలేదు, ఇది ఏదన్నా తప్పు జరిగిందంటే ఆ తప్పంతా కూడా గత ప్రభుత్వానిదే అంటున్నారు. అంటే చెడును గత ప్రభుత్వం మీద తోసేస్తారు. మరి నిన్నగాక మొన్న మీకు ఏమైనా సంబంధం ఉందా? శ్రీ సిటీ ప్రారంభించిన వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభించినటువంటి పరిశ్రమలకు చెల్లి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా మీరెళ్ళి మళ్ళీ శంకుస్థాపన చేయలేదా? మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసి పేపర్లో యాడ్స్ ఇచ్చుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయలేదా? అంటే అక్కడ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి 16 పరిశ్రమలు ఎంచుకొని ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకుండా ఆ క్రెడిట్ ఏమో నీకు దక్కాలి. ఈ రోజున 17 ప్రాణాలు పోతే ఆ ప్రాణాల చెడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయాలి. ఏం బుద్ధే అనేది? మీరు అధికారంలోకి వచ్చిన నెలన్నరకే 1400 బస్సుల్ని లైన్లో పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని అబద్ధపు కోతలు కూశారే.
2023న అప్పటి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు 2876 బస్సుల నిర్మాణం అంటే ఒక రోజులో అయ్యేది కాదే. 2876 బస్సుల నిర్మాణంకి ఆర్డర్ ఇస్తే వాటిల్లో 50% బస్సులు ఇప్పుడు పూర్తయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినందువల్ల ఆయన ప్రారంభించలేకపోయాడు. అదృష్టవశాత్తు నువ్వు గెలిచినందువల్ల నువ్వు ప్రారంభించావు బస్సుల్ని. మరి ఆ బస్సులకు నిధులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా చెప్పావా? ఆ బస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, నేనే ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా అంతే. నీకు అసలు ఏ సంబంధం లేదు ఔటర్ రింగ్ రోడ్డు తోటి. శంకుస్థాపన చేసింది అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆ నిర్మాణానికి, రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఏదైతే శంకుస్థాపన చేస్తారో ప్రారంభోత్సవాలు కూడా చేసేటటువంటి చరిత్ర వైఎస్ఆర్ కుటుంబానికి ఉంది. మీకు ఎక్కడైనా ఉందా అలాంటి చరిత్ర? విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ని మీరు శంకుస్థాపన చేసి మీరేమైనా ప్రారంభించగలిగారా? బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్ ని మీరేమన్నా ప్రారంభించగలిగారా? శంకుస్థాపన చేసిన దాన్ని. అక్కడ దాకెందుకండి, రిటైన్ వాళ్ళు విజయవాడకు సంబంధించి కృష్ణా కరకట్ట వాసులకి కష్టాలు మీరు ఏమైనా తీర్చగలిగారా? అరే ఏదైనా సరే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఒక్కటి చేయకపోగా ఈ డబ్బాలు కొట్టుకోవటం, ప్రతిదీ నేనే. సెల్ ఫోన్ నువ్వా? సెల్ ఫోన్ మీరా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం, కొంచెమైనా సరే బిడియం, కొంచెమైనా సరే సిగ్గు, కొంచెమైనా సరే బెరుకు మీకు ఉండదా? అసలు సెల్ ఫోన్ చరిత్రగా చూస్తే ఏప్రిల్ 3వ తేదీ 1973 సంవత్సరంలో, ఇది అంతర్జాతీయంగా 1973 సంవత్సరంలో మార్టిన్ కోపర్, ఒక మోటరోలా రీసెర్చరు, తన ప్రత్యర్థి అయినటువంటి డాక్టర్ జోల్ ఎస్ ఏంజిల్ ఆఫ్ బెల్ ల్యాబ్స్ తోటి మాట్లాడారు. మొట్టమొదటి కాల్ అది. అంటే మీరు 420 కాబట్టి, అంటే ఏప్రిల్ 20వ తేదీన మీరు పుట్టారు కాబట్టి ఏప్రిల్ నెలలోనే ఆ సంభాషణ జరిగింది కాబట్టి మీరు సెల్ ఫోన్ కనిపెట్టినట్ట. సిగ్గుండాలండి చంద్రబాబు నాయుడు గారు. పోనీ భారతదేశానికి సంబంధించి 1995లో మొట్టమొదటి సెల్ ఫోన్ కాల్ కేంద్ర టెలికాం మంత్రి అయినటువంటి, అప్పటి టెలికాం మంత్రి అయినటువంటి సుఖరామ్ గారు, ఇది ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి, అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి జ్యోతి బసు గారితో తొలి కాల్ మాట్లాడారు. అలా మీకు ఏ విధమైనటువంటి సంబంధం అండి? ఎక్కడైనా సరే మీకు సంబంధం ఉందా సెల్ ఫోన్ కి? మీకు సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ ని మీకే, మీ అందరికి నేనే అందజేశా అని ఎన్ని మీటింగ్లో మీరు చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మీ సోది వినటం, మీ అబద్ధాలు వినటం ఇదే పనే చెప్పండి. ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కూడా మీకు ఎక్కడైనా సరే మంచి జరిగితే అది నా ప్రతిభ అంటారు, చెడు జరిగితేనేమో అది ఎదుటి వాళ్ళదే. ఎంతవరకు సబబండి? ఎంతవరకు సబబు ఇది చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో ఒక్క ఇటుక బిళ్ళ వేసావా మూడు నెలల్లో? 36 కోట్ల రూపాయలు కంచె తీసేయటానికి దొంగ బిల్లులు పెట్టి చేసుకున్నావు. 36 కోట్ల రూపాయలు అక్షరాల. ఈ రోజు మళ్ళీ కంచె పెరిగింది అక్కడ. ఏంటండి మీ అభివృద్ధి? ఏంటండి మీ అభివృద్ధి?
ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కదా ప్రజలు. మీరేదో ఎరగబొడుస్తారని కదా మీరు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటారేమండి? పాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నేతలందరినీ కూడా అప్పటికప్పుడు పంపించేసి ఆయన 11 గంటలకల్లా అక్కడికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. ఆయనేమి అక్కడ పరామర్శించినప్పుడు అప్పుడు కరోనా కూడా ఉంది. ఆయనేమి నీ మీద చెప్పలేదే, నీ వల్ల జరిగిందని అనలేదే. కరోనాలో చాలా కాలం అది క్లోజ్ అయి ఉండటం అది ప్రమాదానికి కారణమైందని చెప్పేసి చెప్పారే. ఇప్పుడేంటి? ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు జరిగినటువంటి చెడునేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగితే దానిని నిలువరించలేక దాన్ని ఆపలేకపోయినటువంటి మీ అసమర్థతని కప్పిపుచ్చుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నేరాన్ని నెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఆ విధంగానే బతుకు ఈడ్చాలని మీరు చూస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా సరే మానుకోండి. మంచి అయితే మీ ఖాతాలో వేసుకోవటం, చెడైతే ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటం, మీ యొక్క ధోరణి మీ యొక్క పద్ధతులు విని విని విసుగుపట్టి ప్రజలు అసహ్యించుకునేటటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు అన్న సంగతి మీరు త్వరగా గుర్తిస్తే మంచిది. మీరు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు, మీరు ఏమేమి అబద్ధాలు చెప్పారు, ఏమేమి చేస్తామన్నారు, అవి చెయ్యలేక వాటిని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి మీరు ఏడుస్తూనే ఉంటే ప్రజలు అమాయకులు కాదు మిమ్మల్ని నమ్మటానికి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. నమస్తే.